అమెరికాలోని న్యూజెర్సీలో క్రిస్మస్ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఎడిసన్లోని ఫ్రెండ్లీ బైబిల్ చర్చ్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థనలు చేశారు. ఇక క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చర్చ్ పాస్టర్ ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలను తెలిపారు. ఇక జీసస్ చరిత్ర గొప్పతనాన్ని తెలియజేస్తూ చిన్నారులు చేసిన స్పెషల్ స్కిట్ ఆకట్టుకుంది. అమెరికాలోని న్యూజెర్సీలో ప్రవాసులు క్రిస్మస్ వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎడిసన్లోని ఫ్రెండ్లీ బైబిల్ చర్చ్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థన చేశారు. పాస్టర్ ప్రేమ్ కంకనాల, సిస్టర్ ఎస్తేర్ కంకనాల పలువురు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. జీసస్ చరిత్ర గొప్పతనాన్ని తెలియజేస్తూ చిన్నారులు స్పెషల్ స్కిట్ వేశారు. చిన్నారుల అద్భుత ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జీసస్ ని కీర్తిస్తూ పాటలు పాడారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భక్తి గీతాలు అలరించాయి. ఇక క్రిస్మస్ సందర్భంగా పాస్టర్ ప్రేమ్ కంకనాల ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ఇక న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్లో నెలకొన్న ఫ్రెండ్లీ బైబిల్ చర్చ్ గురించి పాస్టర్లు వివరించారు. చర్చ్లో జరిగే ఆరాధనతో పాటు పలు కార్యక్రమాల గురించి వివరించారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రార్థన నిర్వహించడం పట్ల ప్రవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రియ తెలుగు క్రైస్తవులకి, ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవులకి, మరి ఆంధ్ర మరి తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవులు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవులు అందరికీ మరి 2024 సంవత్సరము డిసెంబర్ 25న ఈరోజు మేము క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ న్యూజెర్సీ ఈ యొక్క కాల్డ్వెల్ ఫస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఫ్రెండ్లీ బైబుల్ చర్చ్ తరఫున మేము ఇక్కడ ఆనందముగా మరి క్రీస్తు పుట్టుక ఒక ఆడంబరముగా ఆనందముగా ఒక సందడి చేసుకుంటూ ఉన్నాము. సో దీని అంతటికి కారణము మా యొక్క హీరో, మా దేవుడు, ఇటర్నల్ గాడ్ యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మరి నిత్య దేవుడైనటువంటి ఆయన శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితము ఈ భూలోకంలో మరి ఒక ఎంతో తగ్గింపుతోటి పశువుల శాలలో పుట్టాడండి. దేవుడు అంటే ఎక్కడెక్కడో పెద్ద పెద్ద మరి అంతఃపురాల్లో కాకుండా ఆయన ఎన్నుకునింది ఏంటంటే పశువుల శాల. ఎందుకంటే ఆయన మరి పేదలను ప్రేమించే దేవుడు, మరి కులమత భేదాలు లేకుండా, తారతమ్యం లేకుండా అందరినీ సమానంగా చూసేటువంటి దేవుడు, దొంగల్ని ప్రేమించే దేవుడు, దౌర్భాగ్యుల్ని ప్రేమించే దేవుడు, వ్యభిచారులను ప్రేమించే దేవుడు, నరహంతకులను కూడా ప్రేమించే దేవుడు, అందరినీ ప్రేమించి సమానంగా చూసేటటువంటి దేవుడు. ఎందుకంటే ఆ దేవుడు అందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు 2000 సంవత్సరాల క్రితం. కాబట్టి ఆయన పుట్టుకను మేము జరుపుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మరి సాక్షి మరి శ్రోతలకు అందరికీ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి మా యొక్క మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మరి ఆయన కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు. మరి ఆపోజిషన్ పార్టీలో ఇప్పుడు ఆంధ్రాలో ఉంటున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు కొరకు, మరి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి, మరి ఆపోజిషన్ పార్టీలో మరి కేసీఆర్ కొరకు, మరి భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారి కొరకు, మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. మీరు మా నాయకులు, మీరు మరి అందరినీ సమానంగా మీరు చూస్తున్నారని, మరి చూడాలని మరి ప్రాధాన్యపడుతున్నాము. మరి క్రైస్తవులకి మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వాళ్ళ ప్రొటెక్షన్ కొరకు కూడా మీరు ప్రయత్నించాలని ప్రయత్నిస్తుంది. కానీ మరి యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. Merry Christmas to everyone in India, Hyderabad, and all over town, countries, and wishing you a Merry Christmas to everyone. Thank you. Merry Christmas. Hello, Sakshi viewers. Merry Christmas to you all. ఇక్కడ తెలుగు బైబిల్ చర్చ్లో అందరం కలిసాము. క్రిస్మస్ సర్వీస్ చాలా బాగా జరిగింది. Pastor Prem Kankanala and his wife Esther have done a great job, and all the members, choir, everybody did a great job. Service చాలా మంచిగా జరిగింది. We all enjoyed and wish you all a Merry Christmas. Merry Christmas, everyone, to all the Sakshi News viewers, and Merry Christmas to everyone in India. We are wishing you a happy and joyful Christmas and New Year season on behalf of Friendly Bible Church and our family. Thank you.
Thank you so much for giving this wonderful opportunity, Sakshi TV. యాక్చువల్గా యూఎస్లో క్రిస్మస్ ఎంత బాగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఎఫ్పిసి మమ్మల్ని ఒక మంచి బౌండింగ్గా, ఒక మంచి ఫ్యామిలీగా మమ్మల్ని అందరిని ఏర్పరచుకొని పాస్టర్ గారు ప్రేమ్ గారు అండ్ పాస్టర్ అమ్మ గారు ఎస్తేర్ అక్క గారు మమ్మల్ని అందరినీ కూడా చాలా బ్యూటిఫుల్గా క్రిస్మస్ జరుపుకోవడానికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు. అండ్ క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ లవ్, పీస్, జాయ్ అండ్ హార్మనీ. ఈ హార్మనీ అనేది ఏంటంటే టు సెలబ్రేటింగ్ టుగెదర్. ఈ పండగ చాలా మంది జరుపుకోలేకపోతున్నారు, కానీ దేవుడు మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి జరుపుకోవడానికి మమ్మల్ని అందరినీ ధన్యులుగా చేసినందుకు దేవాతి దేవుడికి వందనాలు. అండ్ ఐ విష్ అ వెరీ వండర్ఫుల్ క్రిస్మస్ ఇన్ ఇండియా అండ్ సెలబ్రేట్ టు ద జాయ్ఫుల్ వరల్డ్. థ్యాంక్ యూ. క్రిస్మస్ ఫ్రమ్ ది FBC ఫ్యామిలీ. మేము ఇక్కడ MS స్టూడెంట్స్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం. అండ్ వీ హ్యావ్ ఎ గుడ్ ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ, అండ్ దే ఆల్ టేక్ కేర్ ఆఫ్ us వెరీ వెల్. అండ్ ఐ విష్ యూ ఆల్ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఈ ఫ్రెండ్లీ బైబిల్ సంఘం తరపున మరి ఈరోజు దేవుని యొక్క ప్రణాళికను బట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడు, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, నశించిపోయేదాన్ని రక్షించడానికి, అంటే పరలోకంలోకి నిత్య జీవితాన్ని ప్రతి ఒక్కరికి దేవుడు ఇవ్వడానికి మరి తన ఏకైక కుమారుని యేసుక్రీస్తుని లోకాన్ని పంపించాడు. ఆ సందర్భంగా మరి ఒక ఆచారంగా మేము కూరుకోలేదు, కానీ యేసుక్రీస్తుని మేము మా సొంత రక్షణగా అంగీకరించి మరి అనేక మంది కూడా ఆయన యొక్క మార్గాల్లోకి నడిపించబడాలని, ఆయన ఇచ్చినటువంటి గొప్ప రక్షణను ప్రతి ఒక్కరు పొందుకొని మరి నిత్య జీవితం పొందుకోవాలనే ఉద్దేశంతో మేము అందరం ఇక్కడ చేరి ఉన్నాం. ఇది ఒక మతం కాదండి, దేవుని యొక్క మార్గం. ఈ మార్గాన్ని మేము ప్రకటిస్తున్నాము. మరి అందరికీ కూడా మరి ఐ విష్ యూ ఆల్ ఎ మెరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. విషింగ్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ క్రిస్మస్. మేము యుఎస్లో ఇదే ఫస్ట్ టైం క్రిస్మస్ జరుపుకోవడము. మేము వెరీ రీసెంట్గా ఇండియా నుంచి యుఎస్కి వచ్చాము. వచ్చే ముందు అనుకున్నాము మాకు తెలుగు చర్చ్ దొరుకుతుందా అని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫ్రెండ్లీ బైబిల్ చర్చ్ పరిచయం అవ్వడం, పాస్టర్ ప్రేమ్ అన్న, ఎస్తేర్ అక్క, FBCలో ఉన్న అందరు ఫ్యామిలీస్ ఎంతో ఫ్రెండ్లీగా మమ్మల్ని వెల్కమ్ చేశారు. ఇప్పుడు మేము FBCలో ఫ్యామిలీలో ఒక పార్ట్ అయిపోయాము. వీరందరితో కలిసి ఇంత ఆనందంగా సంతోషంగా క్రిస్మస్ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ క్రిస్మస్.